నమస్కారం సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? పంజగుట్ట ద్వారకాపురి కాలనీలో ఉన్న రయాన్స్ బ్యూటీ పార్లర్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రేష్మ గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రేష్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకలకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళండి నెయిల్ ఆర్ట్ గురించి కొన్ని డిజైన్స్ చూపిస్తానండి. ఓకే, నెయిల్ ఆర్ట్ చూపిస్తున్నారు. ఓకే, నెయిల్ ఆర్ట్ ఇప్పుడు చాలా చాలా ఫ్యాషన్ లో ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల స్టూడెంట్స్ అందరూ నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంట్లో మనం కూడా నేర్చేసుకుంటూ ఉంటున్నాము ఇంట్లో కూడా. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ ఆర్ట్ అంటే 5 nails కి 5 different డిజైన్స్ చూపిస్తారా? 5 nails కి 5 different డిజైన్స్ చూపిస్తాను. ఓకే, సో ఏంటి కొంచెం మరీ హెవీగా కొంచెం అలా ఉంటుందంటారా, లేదా ఇంట్లో ఎవరైనా వేసుకునేటట్టు? ఇంట్లో ఎవరైనా వేసుకునేటట్టు చూస్తే అందరికి కన్వీనియంట్ ఉంటుంది. సో చక్కగా ఇంట్లో అందరూ వేసుకునేటట్టు మనం ఇంట్లో కూడా ఈజీగా వేసుకునేటట్టు డిజైన్స్ చూపిస్తారు. సో మరి నా నెయిల్స్ బాగుంటాయండి వేసుకోవడానికి? బాగుంటాయండి, వేసుకోండి. సో చక్కగా షేప్ కూడా చేసి పెట్టుకున్నాను. సో నా నెయిల్స్ మీదే వేస్తారా? అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, మీ నెయిల్స్ చాలా చక్కగా ఉన్నాయండి, షేప్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో ఎవరివైతే అంటే మామూలుగా ఎలా అంటే థమ్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేస్తామండి నెయిల్ ఆర్ట్ అనేది. ఓకే, సో యాక్చువల్ 4 fingers కి ఒక డిజైన్ వేసేసి ఒక ఫింగర్ కి సపరేట్ అన్నది కూడా మనం వేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక 4-5 రకాల డిజైన్స్ అందరికి చూపించాలి కాబట్టి నేను మీ ప్రతి ఒక్క ఫింగర్ కి ఒక్కొక్క డిజైన్ వేసి చూపిస్తాను. ఓకే, అంటే 5 fingers కి 5 different డిజైన్స్ వేస్తున్నారు. సో రెగ్యులర్ గా మ్యామ్ చెప్పినట్టు ఏంటంటే మనం 5 fingers కి ఒకటే డిజైన్, లేదంటే 4 fingers కి ఒక డిజైన్, ఒక మిడిల్ ఫింగర్ కి సపరేట్ డిజైన్ అలా వేస్తుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన సకులందరికీ తెలియాలి కాబట్టి 5 fingers కి 5 different డిజైన్స్ వేస్తున్నారు. సో ఫస్ట్ థమ్ ఫింగర్ అండి. సో థమ్ ఫింగర్ కి ఏం డిజైన్ అనుకున్నారు? బాక్సెస్ వేస్తానండి, ఎందుకంటే థమ్ ఫింగర్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది బాక్సెస్ వేస్తే. మిగతా ఫింగర్స్ కొంచెం విడ్త్ అన్నది చిన్నగా ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద ఫ్లవర్స్ అన్నది లేకపోతే డాట్స్ అన్నది ఏదైనా అలాంటివి వేస్తే ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. వెడల్పు లేదనుకోండి మనము బాక్సెస్ వేస్తే ఇంకా దానికి బాక్స్ కి షో సో మెయిన్లీ థమ్ ఫింగర్ కి వచ్చేసి ఏంటంటే మామూలుగా కొంచెం వెడల్పు ఉన్న డిజైన్స్ మనము వేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు దీనికి బాక్సెస్ డిజైన్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే అండి. ఓకే, అయిపోయిందండి థంబ్ నెయిల్. ఇప్పుడు నెక్స్ట్ ఫింగర్ పెట్టుకుందామా? ఓకే, సో థంబ్ ఫినిష్ అయిపోయిందండి. సో ఫస్ట్ డార్క్ పింక్ కలర్ బేస్ కోట్ ఇచ్చారు అండ్ దానిపైన బ్లాక్తో లైన్స్ ఇచ్చారనమాట, అంటే క్రిస్ క్రాస్ లైన్స్ వేసారు. అండ్ ఆల్టర్నేట్ బాక్స్ కంటే మన క్రిస్ క్రాస్ లైన్స్ వేయగానే మనకి బాక్సెస్ షేప్లో వస్తుంది. సో ఆల్టర్నేట్ బాక్సెస్లో గోల్డ్ కలర్ ఫిల్ చేశారనమాట. సో మనం దీన్ని మన ఇష్టమైన కలర్స్లో ఎట్లయినా మనం మలుచుకోవచ్చు. మీరు వేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు థంబ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫింగర్ అండి? అవునండి, సెకండ్ ఫింగర్. ఓకే, సెకండ్ ఫింగర్ కూడా అయిపోయిందండి. ఓకే, సెకండ్ ఫింగర్ కూడా ఫినిష్ అయిపోయింది. సో సెకండ్ ఫింగర్ చూసినట్టయితే మనకి బ్లూ బేస్ కోట్ ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్సెస్లో అవనియండి ఎందులో అయినా చాలా చాలా హిట్ కాంబినేషన్ అనమాట. సో ఎప్పటి నుంచో మనకు ఆ కాంబినేషన్ గుర్తుంది. సో బ్లూ మీద పింక్తో చిన్న ఫ్లవర్ ఇచ్చి సైడ్ కార్నర్కి అండ్ దానిపైన చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇది ఒక ఫ్లారల్ డిజైన్ అనమాట. సో మనం ఏదైనా ఫంక్షన్స్కి ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఫ్లారల్ డిజైన్స్ చాలా బాగుంటాయి, లేదా ఫ్లారల్ డిజైన్ డ్రెస్సెస్ మనం వేసుకుంటాము. సో అలాంటప్పుడు బాగా సెట్ అవుతుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు థర్డ్ అండి, థర్డ్ ఫింగర్. ఓకే,
థర్డ్ ఫింగర్ కూడా అయిపోయిందండి. ఓకే, థర్డ్ ఫింగర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్. సో చూస్తుంటే గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ కలర్ ఉంది గ్రీన్. సో రెగ్యులర్ గ్రీన్ కాదు. సో ఇది తీసుకొని గ్రీన్, ఇంకా దానిపైన అంటే లైట్ గ్రీన్ కాబట్టి దీనిపైన డార్క్ పర్పుల్ కాంబినేషన్ తీసుకొని మనకి మెహందీ డిజైన్స్, మెహందీలో మనకి ఒక టైప్ ఆఫ్ డిజైన్స్ అంటే అవి కూడా ఫ్లోరల్లో వస్తాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అలా మెహందీ డిజైన్ వేశారు. మెహందీ డిజైన్ నార్మల్ చేతి మీదే కాకుండా ఇప్పుడు నెయిల్ మీద కూడా వేసుకోవచ్చు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి నెక్స్ట్ ఫోర్త్ ఫింగర్ అండి. ఓకే అండి. ఫోర్త్ ఫింగర్ కూడా అయిపోయిందండి. ఓకే, సో ఫోర్త్ ఫింగర్ చక్కగా సింపుల్గా నీట్గా అనమాట. ఓన్లీ డాట్స్ ఇప్పుడు చాలా చాలా మనం టాప్స్ మీద లేకపోతే షూస్, ప్యాంట్స్ ఇలా డాటెడ్ డిజైన్స్ చాలా చాలా ఎక్కువైపోయి. ఎప్పుడు పాతకాలంలో ఉండేవి డాట్ డిజైన్స్ అనేవి. సో ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ ఫ్యాషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫింగర్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్త్ ఫింగర్ లైట్ బేబీ పింక్ అంటే అమ్మాయిలు ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టం. సో బేబీ పింక్ తీసుకొని దానిపైన బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్, ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బ్లూయిష్ గ్రీన్. సో దీంతో చక్కగా డాట్స్ పెట్టేశారు అక్కడక్కడ. మళ్ళీ ఇది ఒక సీక్వెన్స్ లాగా కాకుండా జస్ట్ అక్కడక్కడ పెట్టేశారు. కానీ ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా అందంగా ఉంది. నాకు చాలా నచ్చిందండి. సో వేసుకోవడానికి చాలా చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ అంటూ ఆఖరి ఫింగర్ ఉంది, చూద్దామా? ఓకే, ఫైనల్ ఫింగర్ అయిపోయిందండి. సో 5 నెయిల్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి ఇంకా అయిపోయిందంటారా? లాస్ట్ కోట్ ఏమైనా ఫైనల్ అక్కర్లేదండి. మామూలుగా పైనుంచి మీరు స్టిక్కర్స్ లేకపోతే ఏదైనా చమ్కీ అదంతా వేస్తే మీకు ఫైనల్ కోట్ అవసరం ఉంటుంది. ఇది మామూలుగా నెయిల్ పాలిష్ తోనే మనం డిజైన్స్ వేసాను కాబట్టి దీనికి ఫైనల్ కోట్ అన్నది అవసరం. మీరు అన్నట్టు చాలా మంది స్టిక్కర్స్ అంటే టిక్లీస్ లేకపోతే చెమ్కీస్ అవన్నీ పెడుతూ ఉంటారు. సో దానికి ఫైనల్ కోట్ కంపల్సరీ, ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఓన్లీ ఇలానే కూర్చోం కాబట్టి ఏదో ఒక చిన్న పని చేస్తుంటాం కాబట్టి అవి ఊడిపోకుండా ఉండటానికి ఫైనల్ కోట్ వేస్తాం, అంటే స్టిక్ అవ్వడానికి అది. సో ఇప్పుడు అందులో చెమ్కీస్, స్టిక్కర్స్ అలాంటివి లేవు, అంతా కూడా స్కెచెస్ తో నెయిల్ పెయింట్ తోనే వేసాం కాబట్టి అంత అవసరం లేదు అంటున్నారు. సో నిజంగా ఇలానే బాగుందండి, నీట్గా. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇంత అందమైన నెయిల్ ఆర్ట్ మాకు ఈరోజు వేసి చూపించినందుకు ధన్యవాదాలండి మీకు కూడా. సక్లు చూసారు కదండి, ఇది నాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.